హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ అబిలిటీ ట్రిక్స్లో ఇప్పుడు ట్రిక్ నంబర్ 52 చూడబోతున్నాం. ఐసెట్కు సంబంధించిన ట్రిక్స్లోని ట్రిక్ ఇది ఒకటి. ప్రీవియస్ ఐసెట్ పేపర్లోంచి తీసుకోబడింది. ప్రాబబిలిటీకి సంబంధించి కాయిన్స్ రిలేటెడ్ ట్రిక్లోని ట్రిక్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాయిన్స్కు సంబంధించిన క్వశ్చన్ ఎలా ట్రిక్కీ వేలో మనం చేయొచ్చు అనేది ఈ క్వశ్చన్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. ఇది టీఎస్ ఐసెట్ 2023 క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ కూడా ఇది. వెన్ ఏ ఫెయిర్ కాయిన్ ఇస్ టాస్డ్ 5 times, ఒక కాయిన్ ను 5 times వేశారంట. ది ప్రాబబిలిటీ దట్ ద హెడ్ అపియర్స్ అట్లీస్ట్ 2 times, హెడ్ 2 times వచ్చే ప్రాబబిలిటీ ఎంత? ఈ అట్లీస్ట్ 2 times అనే క్వశ్చన్ ఎప్పుడు కనిపించినా అది హెడ్ కావచ్చు, టెయిల్ కావచ్చు. అట్లీస్ట్ 2 times అనే వర్డ్ ఎప్పుడు కనిపించినా మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా 2n -n-1 ఈ ఫార్ములా వాడుకోండి. 2n - n-1 అనే ఫార్ములా వాడండి. ఇది వచ్చేసి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటారు వీటిని. ఇక టోటల్ అవుట్కమ్స్ ఏంటి అంటే 2n. కాయిన్ ఎప్పుడు టాస్ చేసినా కూడా ఫార్ములా వచ్చేసి 2n అనమాట. ఇప్పుడు మనకు ప్రాబబిలిటీ కావాలంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ పైన రాసుకోవాలి, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కింద రాసుకోవాలి. ఫార్ములా 2n -1 డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ 2n. ఈ ఫార్ములాలో n ప్లేస్లో ఏమి ఇచ్చాడు? ఇక్కడ 5 times అని ఇచ్చాడు టాస్, కాబట్టి n ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. n ఉండే చోటల్లా 5 సబ్స్టిట్యూట్ చేయండి. 2^5 32, 5 1 6 అవుతుంది. 2^5 32. 32లో 6 పోతే 26 డివైడెడ్ బై 32. 2 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది 13 డివైడెడ్ బై 16. సో ఈ ఫార్ములా మీకు గుర్తుండాలి. సో ఫార్ములా ఏమి? 2n -n-1/2n. ఫేవరబుల్ అవుట్కమ్స్ పైన, టోటల్ అవుట్కమ్స్ కింద. టోటల్ పాసిబిలిటీస్ ఎప్పుడు కాయిన్ వేసినప్పుడు మనం ఫార్ములా ఏమి? ఒక కాయిన్ వేసినప్పుడు 2n, డైస్ వేస్తే 6n. కాయిన్ వేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ 2n. ఇందులోంచి n1 తీసేస్తే ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి. అట్లీస్ట్ 2 times అన్నప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. n ప్లేస్లో ఏ వాల్యూ అన్నా ఇవ్వని ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇటువంటి మరిన్ని ఐసెట్ అండ్ ఏపీడిఎస్సికి సంబంధించిన ట్రిక్స్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.